నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఇప్పుడు ఎస్ఐఆర్ కార్యక్రమం నడుస్తూ ఉన్నది. దీనిలో భాగంగా ఇంటింటికి తిరిగి మనం ఫామ్స్ అన్నీ కూడా అందజేసినాం. ఇప్పటికే మనం 1 తారీఖు వరకు జూన్ 25 నుంచి జూలై 1 వరకు మనం అన్ని ఫామ్స్ కూడా ఇంటింటికి అందజేయడం జరిగింది. మనం ఇంటింటికి ఒక్కొక్క ఓటర్కి 2 కాగితాల చొప్పున ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చినాము. గణన ఫారాలు 2 ఇచ్చినాము. దాంట్లో ప్రతి ఓటరు తన యొక్క వివరాలను దాంట్లో పొందుపరిచి మనకు 2 ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రెండిట్లో మళ్ళీ ఒకటి BLO సంతకం చేసి రిసీవ్ చేసుకున్నట్టుగా సంతకం దాని మీద పెట్టి మళ్ళీ ఒకటి ఓటర్కి ఇవ్వడం జరుగుతుంది. తీసుకున్నటువంటి ఫారాన్ని ఆ యొక్క BLO డిజిటైజ్ చేయడం జరుగుతుంది. అంటే ఓటర్ లిస్ట్లో ఇంక్లూడ్ చేయడానికి చర్యలు తీసుకుంటారు. తర్వాత ఎవరైతే ఈ ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొని గ్రామంలో ఉండి కూడా ఓటర్ అయి ఉండి కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వలేదో అటువంటి వాళ్ళందరి ఓట్లు కూడా తొలగించబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీని మీద శ్రద్ధ తీసుకొని ప్రతి ఓటరు కూడా తన యొక్క ఓటర్ ఎన్యూమరేషన్ ఫారాన్ని తప్పకుండా నింపి తమ BLOకు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళకు నింపే శక్తి లేకపోతే, చదువు రాకపోయినా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ BLOని అడిగితే BLO గైడ్ చేస్తారు. గైడ్ చేసిన ప్రకారంగా వాళ్ళు సహాయం చేస్తారు. ఆ ఫామ్ నింపే క్రమంలో నింపిన తర్వాత ఆ ఫామ్ను మళ్ళీ BLOకు అప్పచెప్పినట్టయితే దాన్ని డిజిటైజ్ చేసి వాళ్ళ యొక్క ఓటును ఓటర్ లిస్టులో ఉంచే విధంగా మనం చర్యలు తీసుకుంటాం. ఈ కార్యక్రమం అంతా కూడా మనకు 23వ తారీఖు దాకా జరుగుతుంది. అంటే 24 నాడు మళ్ళీ మేము రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్, అంటే ఎక్కడైతే 1200 కంటే ఓటర్లు ఎక్కువ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ మేము గుర్తించి ఆ పోలింగ్ స్టేషన్లలో 1200 కంటే ఓట్లు ఎక్కువ ఉంటే 2వ పోలింగ్ స్టేషన్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము 20వ తారీఖే డెడ్ లైన్ పెట్టుకొని నెట్ ఓటర్స్ ఎంతమంది వస్తారనేది ఒక అంచనాకు వేసుకునే విధంగా మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం. మన బాల్కొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇప్పటివరకు మనకు మంచి ప్రోగ్రెస్ ఉంది. మన కాన్స్టిట్యుయెన్సీ మట్టుకు మంచి ప్రోగ్రెస్ ఉంది. ఒక అర్బన్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో, మండల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ 50 నుంచి 55% ఉంది. మిగతా గ్రామీణ ప్రాంతాలలో మనకు ఇప్పటికే 70% రీచ్ అయినాం. కాబట్టి ఓవరాల్గా మనం స్టేట్లో మంచి పొజిషన్లోనే ఉన్నాము. మనం సకాలంలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటామని అనుకుంటున్నాము. ఎవరు భయపడాల్సింది, బాధపడాల్సింది ఏం లేదు. ప్రతి ఓటర్ని కూడా చెక్ చేసుకుంటాము. ప్రతి ఫారం వచ్చేదాకా కూడా 1-2 సార్లు మా BLOలు దాన్ని చెక్ చేసుకుంటారు. వాళ్ళ ఇల్లును సందర్శిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయాలి. రిజెక్ట్ చేయకూడదు. ఎవరైనా వచ్చినా మేము ఇయ్యంపు అని అది అంటే మాత్రం వాళ్ళ ఓటు తీసివేయబడుతుంది. మేము అట్లా నిర్దాక్షిణ్యంగా ఓట్లు తీసేసే కార్యక్రమం కాదు ఇది. ప్రతి ఓటరు ఇంటికి వెళ్ళి ఉన్నాడా లేదా అని చెక్ చేసుకొని అవన్నీ కూడా నిర్ధారించుకొని వాళ్ళ ఫామ్ తీసుకొని అన్నీ కూడా ఓటర్ లిస్టులో చేర్చుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మాత్రం వాళ్ళ యొక్క పేరు తొలగించబడుతుంది. తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళ లిస్టులు కూడా తయారు చేసి మేము అన్నింటిని కూడా గ్రామ పంచాయతీలో, తర్వాత ERO వెబ్సైట్లో, CEO వెబ్సైట్లో కూడా మేము పబ్లిష్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఏమన్నా అభ్యంతరం ఉంటే కూడా మనం డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేస్తాము. 25 తర్వాత డ్రాఫ్ట్ పబ్లికేషన్ జరుగుతుంది. ఆ పబ్లికేషన్ అయిన తర్వాత కూడా ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ ఓట్లు ఉన్నాయా, లేవా, పోయినాయా. పోతే కూడా ఏం ప్రాబ్లం లేదు. పోతే మాకు ఇంటిమేషన్ ఇస్తే మళ్ళీ మీరు మీ దగ్గర నుంచి ఫారం 6 తీసుకుంటాము. ఏదైనా కరెక్షన్ కావాలంటే కూడా ఫారం 8 ఇచ్చి మేము తీసుకొని మళ్ళీ ఒక 4 రోజుల టైంలో అవన్నిటిని కూడా మళ్ళీ కరెక్షన్ అయితే కరెక్షన్, చేర్చుకునేటి ఏమైనా ఉంటే చేర్చుకొని కూడా మళ్ళీ ఫైనల్గా మనం ఒక మంత్ తర్వాత అక్టోబర్ 2 నాటికి మనం ఫైనల్ పబ్లికేషన్ కొరకు సిద్ధమవుతూ ఉంటాం. బాల్కొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మనకు ఎటువంటి సమస్యలు పొలిటికల్ పార్టీస్ ద్వారా కానీ నోటీస్కి రాలేదు. అన్నీ సజావుగానే సాగుతున్నాయి.